శివ మహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 22nd చాప్టర్లో 16 శ్లోకా నుంచి పరమేశ్వరుడికి సతీదేవి ఈ వర్షకాలం వల్ల ఆ మేఘాలంతా కూడా ఆవరించి ఉన్నాయి, పగలు చీకటి రెండు ఒకేలాగా ఉన్నాయి. అందుకని ఇది చాలా బాధాకరమైనట్టుగా ఉన్నది. పైగా ఇవన్నీ పెద్ద పెద్దగా ఆ ఉరుములు మెరుపులతో అంత శబ్దాలు చేస్తూ ఉన్నాయి. మేఘానాం పశ్య మధ్యేహే దునర్యాం కరకుత్కరేహ ఏ చాదయంత్యాను గతే మయూరాశ్చాతకాస్తథా. ఓ పరమేశ్వర, నా ఈ శరీరం మీద ఆ మేఘాల నుంచి పడిపోతున్న అవన్నీ కూడా ఈ అన్నీ చూసారా ఎలా అయిపోయినాయో, ఎలా కనిపిస్తున్నాయో నా శరీరం అంతటా. అయితే వీటిని ఆస్వాదిస్తూ ఉన్న ఆ మయూరాల దగ్గర నుంచి, అంటే ఇక్కడ ఆ మయూరాల మీద, ఆ నెమలిల మీద, అలాగే ఆ చాతక పక్షులు కూడా ఆ వర్షాన్ని చాలా ఆనందిస్తున్నాయి. ఇదేమో నాట్యం చేస్తుంది, వాటిల్లో ఇంకా ఉత్సాహాన్ని పెంచుతూ ఉన్నాయి, కానీ నాకేమో బాధాకరంగా ఉన్నాయి అని. शिखीसारङ्गयो दृष्ट्वा मित्रादपि पराभवं హర్షగచ్చంతి గిరీశా విదూరమపి మానసం. ఓ గిరీశ్వర, ఈ సారంగా నెమలి ఇవన్నీ కూడా స్నేహితులు, అందుకే ఆ మేఘాలకి స్నేహంగా ఉన్న కారణంగా ఇవి చక్కగా మళ్ళీ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ ఆ మానస సరోవరానికి కూడా వెళ్ళిపోయాయి. ఏతస్మిన్ విషమే కాళీఢం కకాశ్చ కోరకాః కుర్వంతి త్వం వినా గేహాన్ కథం శాంతిమివాప్స్యసి. అందుకే ఓ సదాశివ, ఇటువంటి విషమ పరిస్థితుల్లో, అంటే ఇక్కడ మనమే ఇలా ఉన్నాము, కాకపోతే అక్కడ కాకులు కానీ ఈ పక్షులన్నీ కూడా చక్కగా వాటి గూటుల్లో ఈ గూటులు చేసుకుని ఉన్నాయి. అంటే ఇక్కడ నివాసం లేకుండా ఇలాగే ప్రకృతిలో పడిపోయి ఉన్న మనకేమో అవి బాధాకరంగా ఉన్నది, కానీ ఈ పక్షులేమో చక్కగా గూట్లు చేసుకుని అందులో ఉంటున్నాయి. కానీ మీరే చెప్పండి, ఒక గృహం లేకుండా ఉంటే మనకి శాంతి ఎలా లభిస్తుంది? ఈ వాతావరణ కారణంగా మనకి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కదా అని. సర్వవ్యాపి అయిన పార్వతి, అలాగే పరమశివుడికి సతీదేవి ఆవిడే ఈవిడ కాబట్టి, అంటే ఇక్కడ గృహం లేదు కాబట్టి ఏదో సాధారణమైన లౌకికమైన ఒక భార్య భర్తను అడిగినట్టుగా అడుగుతుందా అంటే, సర్వంతర్యామి సర్వవ్యాపిగా ఎప్పుడు ఆకారానికి దేనికి లోబడకుండా ఎప్పుడూ అన్నిటికీ పరమంగా ఉంటున్నవాడు, కానీ లోకహితార్థమై లీలలు చేసే భాగంగా ఒక రూపాన్ని ధరించి ఇద్దరు అలా మళ్ళీ లౌకికంగా వివాహం అన్న క్రతువుతో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రదేశమైన అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ గృహం లేదు. అందుకని అక్కడ గృహం లేని కారణంగా మనకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. గృహం ఉంటే మనకి ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా. ఆఖరికి పశు పక్షులు కూడా తిర్యగ్యోనిలో ఉన్నవి, అవి కూడా గృహాలు చేసుకుని అవి సుఖంగా ఉంటున్నాయి అని. అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ అన్నిటికీ మూలమైన వాడు పరమాత్మ. అంతేగాని ఇక్కడ లౌకికంగా చెప్పినట్టుగా ఆవిడ అడగట్లేదు. ఇక్కడ లీలలు చేస్తున్న భాగంగా మహతీ వాద్యనో భీతిర్మా మేఘోత్తత పీనాకదృక్ యతస్వాయస్మాద్వాసాయ మాచిరం వచనాన్ మమ. అందుకే ఓ పీనాకదారి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ మేఘాలన్నవి ఇంకా ఇంకా పెద్దగా అయిపోతున్నాయి, ఇది ఇంకా ప్రళయకాలంలాగా చాలా విజృంభణగా ఉన్నాయి. అందుకు నేను చెప్పేది విని నాకు నివాసంగా త్వరగా మీరు ఏదన్నా ఇక్కడ ఒక మంచి గృహం చేసే ఒక ప్రయత్నం చెయ్యండి అని. కైలాసే వా హిమాద్రో వా మహాకోశయామతక్షితో తత్రోపయోగ్యం సంవాసం కురు త్వం వృషభధ్వజ. ఓ వృషభధ్వజ, అంటే వృషభ వాహనాన్ని కలిగి ఉన్నవాడా, ఈ కైలాస పర్వతం దగ్గర, హిమాలయాల దగ్గర, ఇలా ఈ భూమి మీద ఎక్కడైనా సరే నాకు చక్కగా ఒక నివాసానికి వీలుగా ఉండేటువంటిది నాకు చెయ్యండి ఒక స్థానంలో అని చెప్పింది. అందుకే ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు అంటే సర్వవ్యాపిగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నప్పటికీ కూడా విశేషంగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాడు అంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది తానే, అక్కడ ఉన్నది తానే, కాకపోతే కొన్ని కొన్ని క్రతువులు చేసిన కారణంగా ఆ శుద్ధత ఆ ప్రదేశానికి అక్కడ మళ్ళీ ఈ వికారాలను తొలగించుకోవటానికి చాలా ఎక్కువగా ఆ ప్రదేశము, ఆ సాన్నిధ్యము ఉపయోగపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని క్రతువులు చేస్తూ 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 ఉంటే ఆ భావన మారే కొద్దీ, గుణం మారే కొద్దీ, క్రతువు అదే చేస్తున్నాను కానీ ఈటిల్లో మార్పు వచ్చేటప్పటికి బాహ్యానికి శుచిగా ఉండి చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో ఎలా అయితే నాకు అంతరంగికంగా శుద్ధి లభిస్తున్నదో, ఇవన్నీ లభించే కొద్దీ ఏమవుతుంది అంటే నా గుణాల మార్పు, ఇవన్నీ నాకు నా రూపం మారిపోట్లా,
కాకపోతే ఏమవుతుందంటే నేను చేసేయి, నేను చూసేవి, అలాగే నేను ఇవన్నీ కూడా నియంత్రించుకునే విధానం, ఇంద్రియాల యొక్క చంచలత్వానికి లోబడకుండా ఏ ప్రదేశంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా నియంత్రణ అన్నది నాలో ఎలా అయితే విశేషంగా పెరుగుతూ, వృద్ధి చెందుతూ, ఆ పరమాత్మ సాన్నిధ్యము, పైగా అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగించుకుంటూ, జ్ఞాన పయనం అన్నది నాలో కొనసాగుతూ ఉంటుందో, అలాగే ఇక్కడ కూడా అందుకే కైలాస పర్వతమో, హిమాలయ పర్వతమో, ఎక్కడో ఒకక్కడ భూమి మీదో నాకొక నివాసాన్ని, యోగ్యమైన దాన్ని ప్రసాదించండి అని అడిగింది. అంటే ఇక్కడ యోగ్యమైన స్థానాల్లో విశేషంగా ఉంటాడు. అంతేగాని సర్వవ్యాపి అన్నిటా ఉంటూనే ఉన్నాడు. అందుకని విశేషంగా ఉన్నది అని లీలగా భాగంగా చెప్పటమే ఇది. బ్రహ్మో ఉవాచ ఏవముక్తస్తయా శంభుర్దాక్షాయణ్యా తథా సకృత్ సజ్జహాసా శీర్షస్థా చంద్రార్షి మత్సి మత్తాలయం అతో వాచా సతిం దేవి స్మితా భిన్నోష్ట సంపుటః మహాత్మా సర్వతత్వజ్ఞాస్తోషాయన్ పరమేశ్వరః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి చెప్తున్నాడు. ఈ ప్రకారంగా దక్షుడొక్క కన్య అయిన సతీదేవి ద్వారా ఇన్ని రకాలుగా చెప్పగా ఆ పరమేశ్వరుడు అక్కడ స్థిరమైన స్థితిని, అంటే ఇక్కడ ఎలా అయితే ఆయన యొక్క రూపాన్ని వర్ణించినప్పుడు ఏం చెప్తా అంటే రేఖాచంద్రుడు శిరస్సు అందు ఉన్నాడు. దానికే శోభ పెంచేలాగా ఆయన ముఖం ఎప్పుడూ ఎలా ఉంటుంది అంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఈవిడ చెప్పినవన్నీ విన్న తర్వాత చాలా ప్రకాశవంతంగా ఆ ఉజ్వలైన ముఖంతో ఆయన నవ్వుతున్నాడు. ఇప్పుడు మనకి సాధారణంగా లౌకికంగా చూసుకుంటే నాకేదో బాధ కలిగింది, నేను అది చెప్పుకుంటున్నాను, ఇది చెప్పుకుని వాళ్ళ దగ్గర నాకు పరిష్కారం లభిస్తుంది, నేను తగ్గట్టుగా చేస్తారని నేను చెప్పుకుంటూ ఉన్నప్పుడు పరిష్కారం చెప్పకుండా లౌకికంగా అది అంతా విని ఒక నవ్వు నవ్వితే మనకి ఎలా ఉంటుంది, నేను చెప్పింది విన్నారా లేదని వెంటనే కోపం వస్తుంది. అది కూడా ఎంతవరకు వస్తుంది, తారా స్థాయిలో ఉన్న కోపం మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఎలా అయితే ఇంతకు ముందు చెప్పింది చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ సామరస్య భావంతోనే ఉంటారు. ఒకళ్ళు చేయవలసిన దానికి ఇంకొకళ్ళు ఎప్పుడూ కూడా పూర్ణంగా సహకారాలు అందిస్తూనే ఉంటారు. పైగా వ్యాపించిన ఈ సృష్టి మొత్తంలో కూడా ఎలా ఉన్నారు అంటే అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఎప్పుడూ కూడా సమంగానే ఉంటూ ఉన్నారు. ఒకళ్ళకి ఒకళ్ళు ఆశ్రయంగా, ఒకళ్ళకి ఒకళ్ళు మళ్ళీ సేవించుకుంటున్నట్టుగా, ఒకళ్ళకి ఒకళ్ళు ఎప్పుడూ కూడా ఆధారపడి ఉన్నట్టుగా ఉంటూనే ఉన్నవాళ్ళు. అందుకే తర్వాత అలా నవ్వుతూ, ఆ నవ్వుతున్న ముఖంతోనే ఇక్కడ చక్కగా సర్వజ్ఞత్వ, ఆ మహాత్మ సర్వము తెలిసినవాడు, తత్వాలన్నీ కూడా శూన్యం. ఈవిడికి కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు లీలగా చేస్తున్నారు. ఏవి ఎరగని ఆవిడగా ఇన్ని బాధలున్నాయని ఈవిడ చెప్పుకున్నట్టుగా, దానికి మళ్ళీ పరిష్కారం ఇస్తున్నట్టుగా, ఆ పరమాత్మ మళ్ళీ చేస్తున్నట్టుగా. అందుకే ఆ పరమాత్మ, ఆ మహేశ్వరుడు ఒక్కసారిగా సతీని మళ్ళీ ప్రసన్నత చేసుకోవటానికి, అంటే ఈవిడ అడిగింది ఆయన ఇచ్చినట్టుగా, ఆయనకి నచ్చింది ఈవిడ చేసినట్టుగా లీలలుగా కనిపిస్తుంది గానీ, ఇక్కడ లౌకికంగా ఏదో మన ఇంట్లో మనం చేసుకున్నట్టు కాదది. ఈశ్వర ఉవాచ యత్ర ప్రీత్యే మయా కార్యో వాసస్తవ మనోహరి మేఘాస్తత్ర న గంతారః కదాచిదపి మత్ప్రియే. ఈశ్వరుడు ఆ సతీదేవితో ఇలా నవ్వుతూ చెప్పాడు. ఓ మనోహరి, నా ప్రియమైన దానా, నీ ప్రీతి కోసమే నువ్వు ఉండటానికి యోగ్యమైన నివాస స్థానాన్ని నేను ఇక్కడే చేస్తాను. ఏది చేస్తున్నానంటే ఎక్కడైతే ఆ మేఘాలు మళ్ళీ నిన్ను చేరలేవు. మేఘ నితంబ పర్యంతం సచ్చరంతి మహిభృత సదా ప్రాళయే సానోస్తు వర్షస్వాపి మనోహరే. అంటే ఈ నివాస స్థానం యోగ్యమైనది, నేను చేసేది ఇక్కడే చేస్తున్నా, ఈ ప్రదేశం దగ్గరే చేస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా ఏవైతే ఈ ప్రదేశం ఉండటానికి నాకు సరిగ్గా లేదని చెప్పిందో అక్కడే చేస్తున్నాను. పైగా ఎలా చేస్తున్నాను, వర్షాకాలం వచ్చినా సరే ఆ మేఘాలు ఇక్కడ ఈ మధ్య భాగంలోకి రాకుండా అవి దానికన్నా కిందే ఉండేలాగా కిందే తిరుగుతాయి కానీ ఈ ప్రదేశానికి పైకి రావు. కైలాసస్య తథా దేవి పాదగాః ప్రాయశో ఘనాః సచ్చరంతి న గచ్చంతి తథా ఊర్ధ్వా కదాచన. ఈ ప్రకారంగా దేవి, ఈ మేఘాలు ఈ కైలాస పర్వతానికన్నా కిందే ఉంటాయి, అక్కడక్కడే తిరుగుతాయి కానీ ఈ ప్రదేశం పైకి రావు. దీని పైకన్నా అవి వెళ్ళనే వెళ్ళలేవు. సుమేరోర్వా గిరేరుర్ధ్వా నాగచ్చంతి బలాహకాః
జంబుమూలం సమాసాద్య పుష్పక కరావర్తకాదయ. అలాగే ఏవైతే నాలుగు ఈ మనకి ప్రళయకాలంలో వచ్చినట్టుగా ఈ 4 రకాల మేఘాలు ఉంటాయి, వాటికి పేర్లు అవన్నీ చెప్పారు. పుష్కర, ఆవర్తక ఇట్లాంటి మేఘాలు, జంబుక, మూలభాగత ఇవన్నీ ఉంటాయి, అవి కూడా కిందే ఉంటాయి. అందుకే ఈ జంబుక దాని పైన కూడా సుమేరు పర్వతం శిఖరం మీద కూడా వెళ్ళలేవు. పుష్కర, ఆవర్తక అన్న ఇటువంటి మేఘాల ఒక సమూహం కూడా జంబుక పర్వతం యొక్క మూల భాగం వరకే వెళతాయి తప్పితే పైకి రావు. ఆ పైకి వచ్చేవి అవి ఎప్పుడుకి శిఖరానికి చేరుకోలేవు. ఇత్యుక్తేషు గిరీంద్రేషు యస్యోపరి భవేద్ధితి మనోరుచిర్నివాసాయ తమాచక్ష్వాధృతం హిమే. అందుకే నా ప్రియమైన సఖి, నీకు ఇప్పుడు వర్ణించిన జంబుకనా లేకపోతే మేరు పర్వతమా, ఏ పర్వతం దగ్గర నీకు నివాసం చెయ్యాలని కోరిక ఉందో నాకు చెప్పు, వెంటనే నేను అక్కడ త్వరగా నీకు అది ఏర్పరుస్తాను అన్నాడు. స్వేచ్ఛా విహారేస్తవ కౌతుకాని సువర్ణ పక్ష నీల వృంద వృందీహ శబ్దోంతరాగేర్ మధురస్వనేస్తస్యే మృధోపయు గోయాని గిరో హిమోత్తతే. అందుకే ఈ హిమాలయ పర్వతం దగ్గర నివాస కావాలంటే స్వచ్ఛందంగా చక్కగా, అంటే నీకు ఎక్కడ దేని గురించి ఇబ్బంది లేకుండా నువ్వు హాయిగా విహరించవచ్చు. పైగా ఇక్కడ సువర్ణమైన దృశ్యాలన్నీ కూడా నువ్వు చక్కగా చూస్తూ ఇక్కడ నువ్వు చూడొచ్చు. పైగా ఇక్కడ పక్షి సమూహాలు కూడా చక్కగా మధురమైన శబ్దాలతో అవి చాలా క్రీడల్లాగా గానాలు చేస్తుంటే వినే కొద్దీ వినిపించేలాగా గానాలు చేస్తూ ఉంటాయి. సిద్ధాంగనాస్తే రచితాసనాభువం ఖడ్గశక్తి చైవోపహృతం సా కౌతుకం స్వేచ్ఛా విహారే మణికుటిమే గిరో కుర్వంతి చేష్యంతి ఫలాదిదానక్యేహ. ఇక్కడ సిద్ధులతో ఈ చక్కని స్త్రీలు కూడా మణిలు ద్వారా ఇక్కడ చెయ్యబడినవన్నీ కూడా అవి కూడా హిమాలయాల దగ్గర అవి కూడా ఉంటూ ఇక్కడ భూమి మీద కూడా స్వచ్ఛంగా విహారం చెయ్యటానికి నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని ఆసనంగా చేసుకోవటానికి అవన్నీ కూడా స్వచ్ఛందంగా నీకు చెప్పు ఎక్కడ కావాలో, అంటే నీకు ఇక్కడే కాదు భూమి మీద కూడా నువ్వు తిష్టేసుకుని కూర్చోవటానికి ఆసనం కూడా నేను నిర్మాణం చేయించి ఆ భూమి మీద నీకు నివాసంగా సమర్పించుకుంటాను. అందుకే ఏ రకాలమైన పళ్ళు కానీ పువ్వులు కానీ అన్నీ నీకు లభించేలాగా, నువ్వు దేనికి కోరుకుంటే అవన్నీ నీకు అక్కడ లభించేలాగా నేను అలా స్థాపింప చేస్తాను అన్నాడు. అన్నీ లభించటమే కాకుండా నిన్ను సేవించుకోవటానికి సర్వులు నీకు అందుబాటులో ఉండేలాగా ఎల్లవేళలా నిన్ను సేవించుకునేలాగా పణీంద్ర కన్యా గిరి కన్యకాశ్చ యా నాగ కన్యాశ్చ తురంగ ముఖ్యాః సర్వాస్తు తాస్తే సతతం సహాయతాం సమాచరిష్యంత్యాను మోధ విభ్రమ్యేహ. నీకు నాగకన్యకలు సేవకులుగా కావాలా, లేకపోతే పర్వత కన్యకులు సేవకులుగా కావాలా, లేకపోతే తరంగముఖులైన కిన్నెర స్త్రీలు కావాలా, ఎవరైనా సరే నీ మనస్సుకి మోహన పరిచేలాగా ఆహ్లాదపరిచేలాగా వాళ్ళ హావభావాలతో నిన్ను ఎప్పుడూ సేవించుకుంటూ నీకు సహాయానికి ఎప్పుడూ నీకు ఉంటూనే ఉంటారు. రూపం తదేవ మతులం వదనం సుచారు దృష్ట్వాంగనా నిజవా పునిర్జన కాంతి సహం హేలా నిజే వపూషి రూపగణేషు నిత్యం కర్తారా ఇత్యా నిమిషే క్షణచారు రూపాః. నీకు చక్కగా ఎవరు కావాలో ఈ అందరమైన ఆ రూపాలతో ముఖములు, అంటే వాళ్ళు ఎంత చక్కగా ఉంటారంటే ఈ స్త్రీలు, వాళ్ళు ఇక్కడ వీళ్ళతో సమానమైన రూపాలు పోలి ఉండేలా, అంటే నీతో సమానమైన రూపాలు కలిగి ఉండేలా అంత అందమైన ముఖాలతో ఉంటూ ఆ స్త్రీలు ఎప్పుడూ కూడా ఆ భర్తలకి మనోహరంగా ఉండే శరీరాలు కలిగి ఉండి ఆ గుణములతో ఉంటూ ఎప్పుడూ నీకు నిరంతరము నిన్ను చూసుకుంటూ, అంటే ఎలా ఉండాలి అన్నది నిన్ను చూసుకుంటూనే ఉంటూ ఉంటారు. అంటే ఏ రకంగా కూడా ఒక్క వికారము కూడా లేకుండా గుణాలతో రూపాలతో కూడా నిన్ను నిరంతరము చూస్తూనే, అంటే నిన్ను చూసుకుంటూనే వాళ్ళు ఉండిపోతారు. యా మేనక పర్వతరాజా జాయా రూపేర్ గుణేహ ఖ్యాతావతి త్రిలోకి సా చాపితే తత్ర మనోనుమోదం నిత్యం కరిష్యాత్ నూనాతనాధీహ.
ఈ పర్వతరాజు అయిన హిమాలయ యొక్క భార్య అయిన మేనక అలాగే తన రూపాలతో గుణాలతో త్రిలోకాల్లో కూడా విఖ్యాతి చెంది ఉన్నది. ఆమె కూడా నీ మనస్సుకి అనుకూలంగా ఉండి ఇక్కడ ఆశీర్వాదాలు ఐశ్వర్యాలతో ప్రార్థనలతో ఎప్పుడూ నిన్ను ప్రసన్నుని చేసుకునేలాగే ఉంటుంది. పురస్తతా వాగేర్గిరిరాజవద్యేహ ప్రీతిం విచన్విద్భీరుధారరూపాం శిక్షా సదా తే ఖలు శోచితాపి కార్యన్వహం ప్రీతియూత గుణాద్యేహ. అలాగే ఆ గిరిరాజు కూడా నీకు నమస్కరిస్తూ యోగ్యమైన సమస్త జనులందరూ కూడా నీ పట్ల ప్రసన్నతతో సదా ప్రయత్నం చేస్తూనే నీ ప్రసన్నత కోసము నీ అనుగ్రహ కోసము ఈ అత్యంత ఉదారమైన భావనతో ఎప్పుడూ కూడా ఏది వచ్చినా సరే నువ్వే అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అందుకే నీకెప్పుడు బాధ కలగనివ్వకుండా వాళ్ళెప్పుడు నీ ప్రసన్నత కోసమే వాళ్ళెప్పుడు కృషి చేస్తూ ఉంటారు. విచిత్రేహ కోకిలాలాపమోద్యేహ కుంజగనావృత్తం సదా వసంత ప్రభవం గంతుమిచ్చసి కిం ప్రియే. ఓ ప్రియే, ఈ కోకిలమైన విచిత్రమైన స్వరాలతో ఆలాపనలతో పూర్ణంగా ఉండే ఆ సమూహాలతో ఈ స్థానంలో ఎక్కడ వసంతానికి ఉత్పత్తికి స్థానమైనది. నీకు ఏ స్థానంలో కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. నానా బహుజల పూర్ణాసరః శీత సమావృత్తం పద్మిని శతశోయుక్తమ అచలేంద్ర హిమాలయం. ఎక్కడైతే అంటే ఈ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అందుకే ఇక్కడ వివిధమైన ఎన్నో రకాలైన లెక్క పెట్టలేని కమలాలతో నిలయంగా ఉన్నది. అందుకే ఇక్కడ శీతలమైన చల్ల చల్లని నీరుతో పరిపూర్ణంగా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకే ఇక్కడ అశ్వాలు అలాగే గుర్రాలు ఏనుగులు గోవులకి నివాసంగా ఉన్నది. అందుకే దేవి ఏ ప్రకారమైన కోరికతో నీకు ఎక్కడ ఏం కావాలో అవి చెప్పు. సర్వకామ ప్రధీర్వృక్షేహ శాద్వలేహ కల్ప సంజ్ఞక్యేహ సక్షణం పశ్య కుసుమాన్యతాశ్వా కరిగ్రోవ్రజం ప్రశాంతశ్ వాపదగణం మునిభిర్యతిభిర్వృత్తం దేవాలయే మహామాయే నానామృగ గుణేర్యుతం. అంటే ఇక్కడ దేవి ఇక్కడ ఎన్నో రకాల అంటే ఇది కోరికలన్నిటినీ కూడా ప్రసాదించేది కల్ప సంఖ్యలాగా అటువంటి కల్ప వృక్షాలు ఈ సమూహం ఇక్కడ ఉంటూనే ఉంటుంది. అందుకే ఇది చాలా అందమైనవి మనోహరమైన ప్రదేశం. పైగా ఇక్కడ పువ్వులు ఎప్పుడూ కూడా నవనీతంగా అంటే ఎప్పుడూ కూడా చక్కగా అలానే వికసించి ఉంటూ ఉంటాయి. అంటే వాడిపోవటం ఒడిలిపోవటం రాలిపోవటం ఇవేమీ ఉండవు. అందుకే ఎప్పుడూ కూడా అలానే ఉంటూ ఉంటాయి. పైగా ఇక్కడ గడ్డి కూడా చాలా పచ్చగా ఉంటుంది. కళ్ళకి చూస్తూ ఉండే రోజుకి ఇంకా చూడాలనిపించేలాగా ఉంటూ ఉంటుంది. అందుకే ఓ మహామాయి ఈ ప్రకారమైన ఈ హిమాలయాల దగ్గర నువ్వు ఈ హంసిక అన్న జంతు గణములు కూడా మళ్ళీ చాలా శాంతపూర్వకంగా నివాసంగా ఉంటూ ఉంటాయి. అంటే ఇక్కడ గాలులు చెట్లు అలాగే ఎటువంటి పువ్వులు వాసనలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. పైగా నిన్ను సేవించుకోవటానికి వీళ్ళందరూ కూడా ఎప్పుడూ నీ పట్ల అంత ప్రీతితో ఉంటారు. అందుకే ఇక్కడ మృగగణములు యుక్తంగా ఉన్న ఈ ప్రదేశము దేవాలయాలతో ఆ మునులు కూడా యతులు కూడా నివాసంగా ఉండే ఈ ప్రదేశం. అందుకని ఇక్కడ ఇన్ని ప్రదేశాల గురించి ఆ చుట్టూ ఉన్నవి దాన్ని సేవించుకునేవాళ్ళు. నీకు ఎవరు కావాలి, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అవన్నీ నీకు ఆ స్థానంలో విశేషంగా వీళ్ళందరి యొక్క సమూహం నిన్ను ఎల్లవేళలా సేవించుకోవటానికి వీలుగా అన్ని వసతులతో, అందుకే ఆధారపూర్వకంగా నీకు ఎప్పుడు బాధ అన్నది కలగకుండా నీ యొక్క ప్రసన్నత కోసమే వీళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. అందుకే నీకు ఎటువంటి స్థానం కావాలి, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఆ ప్రదేశాన్ని చెప్తే అక్కడ నీకు అన్ని రకాల అంటే ఇక్కడ ఏ ప్రదేశంలో అయితే అమ్మవారు నివాసంగా ఉంటుందో ఆ ప్రదేశం యొక్క మహత్యం ఏమిటి అంటే ఏ అంటే నువ్వు అక్కడ దాకా వెళ్ళగలగాలి. కానీ అందుకే మనకేం చెప్తారు, నువ్వు వెళ్ళలేవు, నీకు ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఏదన్నా కావచ్చు మనకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. కాకపోతే వెళ్ళాలనే తపన ఉంది. అందుకే ఆ నామాన్ని ఉచ్చరించినా స్మరించినా సరే ఆ వెళ్ళినంత ఫలితం వస్తుంది. పైగా అక్కడ దాకా వెళ్ళగలిగే యోగ్యత కూడా మళ్ళీ నాకు ఎవరో రూపంలో కూడా కలిగేలాగా కూడా చేస్తుందేమో. ఆ తపన నీలో ఉండాలి. అందుకే సకల కోరికలు కూడా ప్రసాదించగలిగేది. పైగా కల్పవృక్షాల యొక్క సమూహము అక్కడ ఉంటుంది. అంటే ఎక్కడైతే అమ్మ నివాసం విశేషంగా ఉంటుందో అక్కడ ఎలా ఉంటుంది అంటే అన్నీ
ప్రకాశవంతంగా ఉంటాయి. ఇక్కడ ఇది లోటు అనటానికి వీల్లేనటువంటిగా ఉంటాయి. అందుకే పరమశాంత స్వరూపంగా నివాసము ఆ జంతుగణములకి అంటే ఇక్కడ ఈ పశు అంటే బంధాలతో ఉన్నవాళ్ళు భవబంధనాలను తొలగించుకోవటానికి వీలుగా ఉంటుంది ఆ నివాసము. అందుకే ఇక్కడ ఎక్కడ ఉంటావు, దేవాలయ దగ్గర లేకపోతే మునులు నివాసం ఉన్న ఈ ప్రదేశమా లేకపోతే ఏ ప్రదేశాన్ని నీకు కావాలి అని పరమేశ్వరుడు సతీదేవిని అడిగాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 22 చాప్టర్లో 37 శ్లోక సంపూర్ణం.